ఎన్నికల వేళ నేతలు ఎన్నిక సంఘం అధికారులకు దాఖలు చేసే అఫిడవిట్లు ఆసక్తికర విషయాల్ని వెల్లడిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటిదే ఒక అంశం అందరూ మాట్లాడుకునేలా చేసింది. అదేంటంటే అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటిగా చెప్పే మైసూర్ మహారాజుకు సొంత ఇల్లు సొంత కారు లేదన్న విషయాన్ని తాజాగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మైసూర్ కొడగు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. గతంలో మైసూర్ రాజు కుటుంబానికి చెందిన శ్రీకంఠదత్త నరసింహరాజు వడియార్ తరువాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నది యదువీర్ తరమే. గతంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో పలు రాజ కుటుంబాలకు చెందిన వారసులు ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిందే. 2 దశాబ్దాల తరువాత మైసూర్ రాజవంశానికి చెందిన వారు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల బరిలోకి దిగిన మైసూర్ రాజు కుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త తాజాగా తన నామినేషన్ దాఖలు సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో తన మొత్తం ఆస్తుల విలువ 4.99 కోట్లుగా పేర్కొన్న ఆయన ఇప్పటికీ తనకు సొంతంగా ఇల్లు లేదని, సొంతంగా కారు కూడా లేదని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల్ని ఆయన వెల్లడించారు. తన సతీమణి త్రిషిక కుమారి వడియార్కు 1.04 కోట్లు, వారి సంతాన పేరు మీద 3.64 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తం ఆస్తులో 3.39 కోట్ల విలువైన బంగారం, వెండి నగల రూపంలో ఉన్నట్లుగా యదువీర్ పేర్కొన్నారు. తన భార్యకు 1.02 కోట్ల విలువైన ఆభరణాలు, వారి సంతానానికి 24.50 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. వీరి ముగ్గురికి ఎలాంటి స్థిరాస్తులు లేకపోవడం గమనార్హం. మైసూర్ రాజ్యాన్ని వడియార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్రం వచ్చిన తరువాత మైసూర్ రాజు జయచామ రాజేంద్ర వడియార్ గవర్నర్గా నియమితులయ్యారు. శ్రీకంఠదత్త నరసింహరాజు వడియార్ 1974లో రాజు అయ్యారు. 1984 నుంచి 1999 మధ్య కాంగ్రెస్ ఎంపీగా మైసూర్ నియోజకవర్గానికి ఎన్నికయ్యారు. 2013లో ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. తరువాత 2 ఏళ్లకు యదువీర్ మైసూర్కు రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. ఆయన మైసూర్ 27వ రాజు. మసాచ్యుసెట్స్ వర్సిటీలో ఆంగ్ల సాహిత్యం, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేసిన ఆయన 2016లో దుంగాపూర్కు చెందిన యువరాణి త్రిషకను పెళ్లాడారు. నిజానికి ఆయన ఏప్రిల్ 3న నామినేషన్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ మంచి రోజులు కావడంతో 2 రోజుల ముందే ఆయన తన నామినేషన్ను దాఖలు చేశారు.